వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందగలుగుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాలుగా వరలక్ష్మీదేవిని స్తుతించింది. అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. అంతటా వారు కూడా చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఈ విధంగా ఆ ఊరిలోని మహిళలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమికి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ కూడా ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. అప్పుడు చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైనటువంటి రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశాన్ని ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి భక్ష్యభోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. అయితే మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందెలు గల్లుగల్లుమన మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచిత కంకణాలు దగదగా మెరవసాగాయి. మరియు మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసినటువంటి వరలక్ష్మీదేవి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన, కనక, వస్తువాహనాలతో నిండిపోయాయి. అలా వారి వారి ఇళ్ల నుంచి తరగా రథ వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకువెళ్లారు. అప్పుడు వారంతా కూడా మార్గమధ్యంలో చారుమతిని వేణోళ్ల పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా భాగ్యవంతులుగా చేసిందని ప్రశంసించారు. అలా వారంతా కూడా ప్రతి ఏటా వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. విధంగా మునులారా, పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించినటువంటి ఈ వరలక్ష్మీ వ్రత విధానాన్ని సవిస్తరంగా మీకు వివరించారు. ఈ కథ విన్నా, వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్య